దీనికి మనం ఏం చేయలేమండి, కాలమే ఇలా చేస్తుంటుంది, కాలాన్ని బట్టి మనం వెళ్ళాలి. దీనికి ఏమంటారంటే ఒక మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ లీగల్గా అయితే మోరల్లీ ఎథికల్లీ ఇట్స్ రాంగ్, సమాజపరంగా రాంగ్. బట్ లీగల్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏంటంటే అడల్టరీ అన్నది నేరం కాదు అని ఇచ్చింది. అది మాటల మధ్య చెప్పుంటారే తప్ప ఇది మేమేదో టైటిల్ పెట్టుకోవడానికి ఎలా ఉన్నామని చెప్పుకోవటానికి కాదు. లీగల్గా అయితే అది, సంఘపరంగా అయితే తప్పు. ఓకే, అంటే మీరు సమాజంలోనూ ప్రజల మనిషిగా ఉన్నారు కనుక డెఫినెట్గా దీన్ని కరప్షన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏవైతే మాధురి గారు ఉన్నారో ఆవిడ ఈ స్థలం కొనడానికి డబ్బులు ఇచ్చాను, అదేవిధంగా ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా నేను డబ్బులు ఇచ్చాను, సిటీలో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఒక బిల్డింగ్ కట్టి అందులో ఉంటారో అదే విధంగా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది, శ్రీని గారితో పాటు మేము ఇంకొక ముగ్గురు ఉన్నాం, మొత్తం నలుగురు కలిపి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పి ఆవిడ చెప్పారు. దీంట్లో వాస్తవం ఉంది. స్టార్టింగ్ మేము ఏమనుకున్నామంటే ఇది కమర్షియల్ హైవే కదా, హైవే కాబట్టి కమర్షియల్ కన్స్ట్రక్షన్ చేద్దామని మా ప్లాన్. అందుకే ఇంత లెంగ్త్ కట్టా. హోటల్, కళ్యాణ మండపం ఇవన్నీ ఒక 6 floors వేసి ఆ 3వ ఫ్లోర్కి వచ్చినప్పటికి అయిపోయింది. అక్కడితో బంద్ అయిపోయింది. దానిలో డబ్బు షేర్ చేశారు. ఇంకొకరు కూడా, మా బ్రదర్ కూడా షేర్ చేశాడు, దువ్వాడ శ్రీధర్ అని. అందరం కలిపి నాకు ఎక్కడ సార్ డబ్బులు వస్తాయి, ఆ దాంతో స్థలమే ఇక్కడ ఇంచుమించు 1.5 కోట్ల స్థలం ఇది. ఈ స్థలం మీద ఈ బిల్డింగ్ కట్టాం, ఇంకా 3 floorలు వేయాలి, ఇందులో ఒక రూమ్లో ఉంటాం అంతే. మొత్తానికి అంటే ఈ బిల్డింగ్లో మొత్తం అందరికీ షేర్ ఉందనేది మీరు చెప్తున్నారు. షేర్ ఉంది. నేను ఇందరికి ఒక మాట మీకు అన్నాను, అన్ని ఆస్తులు రాసిచ్చేస్తాను ఎక్సెప్ట్ దిస్ నేను ఇవ్వలేను. ఎందుకో తెలుసా, అది నా స్వార్థం కోసం కాదు, ఈ కారణాల వల్ల. 2, 1 మేజర్, ఈ బిల్డింగ్ నాకే చెందుతుంది. ఎప్పుడైనా వాళ్ళకి అప్పులు తీర్చడానికే నేను సిద్ధపడతాను, ఏదో చేస్తాను. ఎక్కడికి పోతాయి సార్ తదనంతరం? ఒకవేళ చెందినా చెందకపోయినా ఇక్కడి నుంచి నాకు ఎంత జీవితం ఉంటుందో ఆ జీవితంలో నేను ఏదైనా సంపాదిస్తే వాళ్ళకే కదా వెళ్తుంది, పిల్లలకే కదా వెళ్తుంది. పిల్లలకే నేను ఇస్తాను, వాణికి నేను ఇచ్చాను ఆల్రెడీ అన్నీ. కానీ ఏం చేసుకుని నాకు అనవసరం, పిల్లలకి ఇస్తాను. రైట్ సార్. ఇప్పుడు వాణి గారికి అయితే డివోర్స్ ఇస్తాను, 10వ తారీఖు నోటీస్ వెళ్తుంది, త్రూ కోర్టు ఇస్తారు, 10వ తారీఖు నోటీస్ ఇస్తారు. దానిపై ఇది మీద ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆల్రెడీ ఒక ట్రాక్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆవిడ మాధురి గారి పరిస్థితి ఏంటి, ఆవిడకి ఎటువంటి జీవితం కల్పించబోతున్నారు ఇప్పుడు? ఎందుకంటే నా పిల్లలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు, కుటుంబం నన్ను బయటపడేసింది, నా పరిస్థితి ఏంటో చెప్పండి, అందుకోసం నేను ఆత్మహత్యకు ప్రయత్నం చేశానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇంకొక 100 సార్లు అయినా సరే నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. దీనికి ఏ విధంగా ఆవిడ ఆత్మహత్యకి ఇంకొకసారి పాల్పడకుండా ఎటువంటి పరిస్థితిని తీసుకొస్తారు? సినిమా కథలా తయారైంది సార్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకటి లీగల్గా నేను ఒక పెద్ద మనిషిగా, నేను ఒక సంఘంలో గౌరవంగా ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తే నాకు పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది, లీగల్లీ ఆమె ఫ్యామిలీ రిలేషన్తో ఉన్నారు, భర్త ఉన్నారు, అందరూ ఉన్నారు, నాకు ఉన్నారు. మా పరిస్థితి డివర్స్కి దారితీసింది. ఆమె పరిస్థితి బాగా కుటుంబం ఏమి విడిపోవడం అంటే ఆమెకి బయటికి అవమానాల వల్ల ఆమెకి నువ్వేంటి ఇలా చేసావని ప్రశ్నించడం వల్ల ఆమె ఒంటరి అయిపోయారు. ఇక కుటుంబాన్ని, నా కుటుంబం హక్కును చేర్చుకుంటుందో లేదు తెలియదు. ఇవేవి లేకుండా మాకేంటి పెళ్ళి ఎవడన్నా అవుతాడు, అదేం అర్థం ఉందా? కానీ సాటి మహిళని దుర్మార్గంగా అవమానపరిచి ఇచ్చేస్తే ఆ సాటి మహిళ నా వైఫే అయినప్పుడు నేను ఆమెకు భరోసాగా ఉండి బాధ్యత వహించవలసిన అవసరం నాకుంది. ఒకవేళ సభ్య సమాజం నువ్వు చూడకు, నువ్వు వదిలేయి, ఆమె చావని అంటారా? చెప్పండి, అది చేస్తాను. నేను ఈ మధ్య వింటున్నామని అవే వింటున్నాను మీడియాలో. మీరు చెప్పండి సార్, మరెందుకు మీరు ఆమె గురించి పట్టించుకోబాకండి, దువ్వాడవాణికి డివర్స్ ఇచ్చుకోండి, మీరు పట్టించుకోబాకండి అంటే, నేను రాజకీయ నాయకుడిని. కష్టాల్లో వచ్చే వాళ్ళకి నా జీవితంలో ఎంతోమంది భార్యాభర్తలు గొడవలకు వస్తే ఇన్ని సెటిల్మెంట్స్ చేశాను. ఆర్థిక ఇబ్బందులతో విడిపోయామంటే డబ్బులు కూడా ఇచ్చి సెటిల్ చేశాను. అందులో మాధురి ఒకలవుతారు. మాధురికి అలాగే నేను బాధ్యత వహిస్తాను, చూస్తాను. సార్, అంటే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు, మీ దగ్గర ప్రతిరోజు కూడా ఒక పంచాయతీ జరిగేది, దానికి సంబంధించి మీరు చాలామందికి న్యాయం చేశారు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నాకు కూడా పరిచయాలు ఉన్నాయి, మాది కూడా లోకల్గా ఉంటాం కనుక నేను చాలా దగ్గర నుంచి చూశాను మిమ్మల్ని. అయితే అన్ని సెటిల్మెంట్స్ చేసిన మీరు, అంతమందికి జీవితాన్ని కల్పించిన మీరు, ఇప్పుడు మాధురి గారి విషయంలో కానీ వాణి గారి విషయంలో తప్పు చేస్తున్నారనే విషయం ఎక్కడైనా అనిపించిందా? పరిస్థితులు సార్ దాపురిస్తాయి. ఇలా ఇప్పుడు ప్రజల్లో ఒక దైవంలా చూస్తాం మనం. అంటే కారణ జన్ముడు అంటాం నందమూరి తారక రామారావు గారిని. నందమూరి తారక రామారావు అంటే అంత పెద్ద ఆయన నేను ఉదాహరణకు తీసుకురాకూడదు, కానీ పబ్లిక్ లైఫే కాబట్టి తీసుకొస్తున్నాను. అంత కుటుంబం ఉండి అన్నీ ఉండి ఆఖరిలో ఒక వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది సార్? అంటే కోరికల కోసమా? అవసరాలు, తప్పదు. పరిస్థితులు, ప్రభావాలు పరిస్థితులే, కాలమే అతనికి ఆ పని చేయించింది తప్ప రామారావు గారు లాంటి కలియుగ దేవుడు అంటారు, కారణజన్ముడు అంటారు, మహామనిషి, ఆయన ఫ్యాన్ కూడా నేను. అలాంటిది ఆయన అలా చేశారంటే ఆయన పరిస్థితులు ముందు వ్యక్తిగతం అండి, తర్వాతే సంఘపరం.
వ్యక్తిగతంగా నాకు వచ్చిన సమస్యల వల్లే ఆ కుటుంబ 4 గోళ్ల మధ్య చేల్చుకుని ఉంటే ఇది ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. దువ్వాడవాణి బహిరంగం చేయటం వల్లే ఈ సమస్య ఇన్ని లక్షల మంది ప్రజలకి ఇంత ప్రచారం నేను చేశానా? 30 ఏళ్లలో ఒక్క మాట కుటుంబం గురించి మాట్లాడానా? ఇన్ని పడుతున్న నేను, తనే మాట్లాడారు, తనే ప్రచారం చేశారు. ఇది భావ్యమా? ఇది ధర్మమా? సగటు భారత స్త్రీ ఇది చెయ్యొచ్చా? ఇలా ఒకవేళ ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఒక్క మగాడైనా ఈ దేశంలో బ్రతుకుతాడా? తప్పు చేయని మగాడున్నాడా? ఆ మగాడు భూమి మీద ఉంటాడా? కుటుంబ వ్యవస్థలు ఉంటాయా? సరిదిద్దుకోవాలి. భార్య తప్పు ఇన్ని చేసినా నేను 30 ఏళ్ళు ఎందుకు సరిదిద్దుకున్నానో తెలుసా సార్? భార్య భర్తని భరించాలంటారు, భరించాను. కానీ నేను బయటికి చెప్పలా. ఇప్పటికీ నేను చాలా చెప్పట్లా, చాలా ఉన్నాయి. వద్దు, అంతా నాకు ఇష్టం లేకపోతే డివర్స్ తీసుకోవడం మంచిది, కానీ అన్ని డీప్ రూట్స్కి వెళ్ళకూడదు. ఆమె వల్ల నేను ఎన్ని 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 అనుభవించానో అవి చెబితే ఉమ్మేస్తారు జనం. వద్దు, అవన్నీ వద్దు, నేను అవి చెప్పదలుచుకోవాలి. అదే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆవిడ మీ వైఫే కనుక బయట పెట్టడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదని అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నిన్న మాధురి గారు చెప్పిన విషయం, నేను శ్రీని గారితో కలిసే ఉంటాను ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డును పడేసింది కదా అని ఆవిడ చెప్తున్నారు. మీరేంటంటే అందరికీ చేసినట్లే ఆవిడకి కూడా న్యాయం చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఆవిడ వెర్షన్లో అర్థం ఉంటుందా, లేకపోతే మీరు చెప్పే దాంట్లో ముందుకెళ్తారు? సార్, ఆమెకి ఆర్థికపరమైన సహకారం నేను చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, షీఈ్ రిచర్ దాన్ మీ. ఏదో సమస్య వస్తుంది, ఆ సమస్య వచ్చేటప్పుడు నేను భరోసాగా ఉంటాను.